అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. ఇప్పుడు మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ హిందుస్థానీ గౌరక్షణ సమితి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని, అలాగే గోహత్యను దేశవ్యాప్తంగా పూర్తిగా నిషేధించాలని వాళ్ళు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. మరి వీటికి గల కారణాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కేవలం భౌతికమైన సుఖం కోసం చూసుకున్నవాడు ఆనందాన్ని పొందలేడు. క్షణికమైన ఆనందమే ముఖ్యమనుకున్నవాడు ఎప్పుడుండే తృప్తిని పొందలేడు. ఎప్పుడుండే తృప్తిని పొందాలి అంటే, అవునా, సింపుల్ భాషలో చెప్తున్నా, ఇందాక చెప్పిన హై లెవెల్ లాంగ్వేజ్ చెప్పటల్లా, నేనేదన్నా వస్తువు పొందినప్పుడు ఆనందం ఉంటుంది. భౌతికంగా అయితేనే ఫిజికల్ కంఫర్ట్ ఉంటుంది, కొంచెం మనసుకు సంబంధించింది అయితే ఏమో ఆనందం ఉంటుంది, క్షణికంగా ఉంటుంది. కానీ ఏమీ ఆశించకుండా ఎదుటివాడికి ఏమాత్రం మేలు చేసినా ఎప్పుడు ఉండే తృప్తి ఉంటుంది. అంటే అసలు మన సహజత్వం ఏంటంటే నిండుదనము, పూర్ణత్వము, శాశ్వతత్వము. నేననేది ఎప్పుడు మార్పు చెందదు, నేననేది తక్కువ కాదు. ఇప్పుడు మార్పు చెందదు అంటే తక్కువ కాదు, నాశనం కాదనేది కదా. ఇప్పుడు నేను జుట్టు మొత్తం కత్తిరిస్తాననుకో, నేను తక్కువ వద్దా? కానీ ఈ బాధ, ఇప్పుడు నేను జుట్టు కట్టేస్తే బాధ పెట్టుకుంటే వస్తుంది, లేకపోతే సరదా వస్తుంది. అవునా? నేను గట్టి కొట్టాను అనుకో, గట్టి కొడితే ఎంత గట్టి కొడితే అంత నొప్పి నీకు వస్తుంది. కానీ దుఃఖం అనేది కానీ, సఫరింగ్ అనేది కానీ కలిగించుకుంటే వస్తుందా, లేకపోతే నేను కొట్టంగానే వచ్చేస్తుందా? నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది, కానీ దుఃఖం అనేది వస్తుందా, కల్పించుకుంటే వస్తుందా? సో బాధ కానీ, భయం కానీ, నేను తక్కువ అనేది కానీ నీ మనసు అజ్ఞానంతో కల్పించుకుంటే కానీ రాదు. ఈ కల్పించుకోవటం వల్ల నువ్వు కోరుకోని బాధని, భయాన్ని, వెలితిని అనుభవించడమే కాకుండా దానివల్ల ఇంకా నష్టపోతావు. అప్పుడు తెలివి పనిచేయదు. ఇట్లా ఎందుకంటే బాధే పెరుగుతుంది, ఏమవుతుందంటే భయమే పెరుగుతుంది. ఎంత సమస్య వచ్చినా ఇప్పుడు అయిందేదో అయింది, ఎందుకంటే అది మారదు. ఇప్పుడు నేనేం చేయాలంటే తెలివే పెరుగుతుంది. ఏం చేయాలంటే తెలివి పెరుగుతుంది. ఇట్లా ఎందుకంటే బాధ పెరుగుతుంది, ఏమవుతుందంటే భయం పెరుగుతుంది. అవునా? ఇదే కర్మయోగం, ఇదే కర్మయోగం. నా ఆస్తి మొత్తం పోయినా నేననేది ఒక్క ఇంటికి వాసి తగ్గదు. ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది పొగిడినా నేననేది ఒక్క ఇంటికి వాసి పెరగదు. 800 కోట్ల మంది చీ అన్నా నేననేది ఒక్క ఇంటికి వాసి తరగదు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నువ్వు అటు ఇటు చూస్తుంటే నా మాటను పట్టించుకోవట్లేదని, ఆ మాటను నా మనసు పట్టించుకుంటే నాకు మనసులో నా మాటకు విలువ లేదే, కాబట్టి నాకు విలువ లేదని నేను తక్కువ అని ఫీల్ అవుతాం జరుగుతుంది. అంటే కల్పించుకుంటేనే నేను తక్కువ అనేది జరుగుతుంది, కానీ నిజంగా 800 కోట్ల మంది చీ అన్నా నేను తక్కువ అనేది జరగదు. సో కాబట్టి ఎవరితో పోల్చుకోనన్నా సరే నేను తక్కువ అని ప్రూవ్ చేస్తే 10 లక్షలు ఇస్తానని ఇందాక అనౌన్స్ చేశాను. గోవు హత్యలు జరగకూడదు. గోమాత భారతదేశంలో ఒక పవిత్రమైనటువంటి దేవతలాగా, తల్లిలాగా చెప్తున్నాం మనం. కాబట్టి అది అరికట్టాలంటే కేంద్ర ప్రభుత్వం గోవును జాతీయ జంతువు చేయాలి. ఇప్పుడు జింక, నెమలి ఎవరు చేయడం లేదు కదా, ఎక్కడన్నా చేయాలంటే భయపడుతున్నారు కదా. ఆ విధమైనటువంటి ఇది చేస్తే ఎక్కడ జరగదు. ఇప్పుడు మనం గోమాత అంటున్నాం. భారతదేశంలో సంవత్సరానికి 1,20,00,000 గోవులను గొంతులు కొయ్యబడుతున్నాయి, రక్తం ఏరులై పారుతుంది. మన తల్లులు 1,20,00,000 మంది గోరక్తం పారుతూ ఉంటే మనం గోపుత్రులమవుతామా, గోమాత పుత్రులమవుతామా? మీ తల్లికి చిన్న జ్వరం వస్తే, అవమానం జరిగితే నువ్వు తట్టుకోగలుగుతావా? విలువిల్లా ఆడతాం. మరి మేము గోపుత్రులము, గోమాత అనే వాళ్ళంతా ఎక్కడికి పోయినారు? దీనికి చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వము చట్టం చేసి దానికి ఒకటి చేస్తే గోవులు ఆగుతాయి. కాబట్టి ఇప్పుడు గోవుతో వీళ్ళంతా రాజకీయం చేస్తున్నారనే విషయం అర్థమైంది. నిజంగా ఇప్పుడు ఉండే కేంద్ర ప్రభుత్వం గోపుత్రుల ప్రభుత్వం అయితే, ఇది నిజంగా గోమాత అంటున్నారు వీళ్ళు, గోపుత్రులు అయితే కేంద్రంలో జాతీయ స్థాయిలో చట్టం తెచ్చి అనేక రకాలుగా రైతులకు గోవును పెంచుతున్నారు. రైతు పెంచాలంటే రైతుకు ఆదాయం ఉండాలి కదా. గోవును సంరక్షించడంలో ఎన్ని అయితే అవసరమైతే అన్ని చేస్తాయో, అది నిజంగా గోవును రక్షించే ప్రభుత్వం గోపుత్ర ప్రభుత్వం. రక్షించకపోతే గోమాతను నమ్ముకున్న ప్రభుత్వంగా ఇది ఉంటుంది. కాబట్టి వీళ్ళను నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఓం నమో వెంకటేశాయ. గురుజీ, ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిపోతే గోవులకి వాటిని బీఫ్ ఎక్స్పర్ట్ కంపెనీకి పంపించి చంపేయచ్చు అని ఒక వెస్ట్ బెంగాల్లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది కదా, ఒక చట్టం వచ్చింది. మరి దాని మీద ఏం చెప్తారు? అటువంటి చట్టాలను రద్దు చేయాలి.
ఉండకూడదు, అటువంటి చట్టాలు అవసరం లేదు. ప్రకటించాలనేది మేము అనడం పెద్ద విశేషం కాదు. విశేషం ఏంటంటే హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఇంకా క్రైస్తవులు, అన్ని మతాల వాళ్ళు కూడా ఒక వేదిక మీదకి వచ్చి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. గోవు పేరు మీద ఈ గోవధను కంప్లీట్గా నిషేధించాలి. బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ అన్ని మూసేయాలి. ఈ గోవు పేరు మీద నాటకాలు ఆడుతూ రాజకీయమైనటువంటి లబ్ధి పొందాలి. కుర్చీ గురించి మాకు ఈ రకమైనటువంటి హింసాకాండ, విద్వేషం రేపేటువంటి విధానంతో చేస్తున్నారు తప్పితే సిన్సియర్గా గోవధను నిషేధించాలని ఎవరు కోరుకోవడం లేదు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము జాతీయ స్థాయిలో గోవధను నిషేధించమని డిమాండ్ చేస్తున్నాం. ఇది నిషేధించకపోతే ప్రతి ఏడాది కూడా ఈ గోరక్షకులు అనేటువంటి పేరు మీద నేరగాళ్ళు, క్రిమినల్స్, ఈ లారీలు ఆపడం, దాడులు చేయడం, చంపడం, లేకపోతే తగలబెట్టడం మనం చాలా సంవత్సరాలను చూస్తున్నాం. సుమారుగా 80-90 మంది చచ్చిపోయారు. దళితులకి, తర్వాత ముస్లింలకి చాలా ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల. ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొని మొత్తంగా నివారించాలంటే గోవధని నిషేధించండి, గోవు పేరు మీద రాజకీయం చేయడం ఆపేయండి, మతాన్ని అసలు రాజకీయాల్లో మీరు వాడుకోవద్దు అని స్పష్టమైన సందేశం ఇవ్వడానికి చాలామంది మత పెద్దలు, షియా మత పెద్దలు, ముస్లింలు, సూఫీలు పెద్దలు, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున మేము, తర్వాత ఇనాయత్ అల్ బాక్రీ గారు, ఖైరుద్దీన్ సూఫీ గారు, అలాగే సిక్కులు, అలాగే క్రైస్తవులు, అన్ని మతాల నుంచి ఎంతోమంది పెద్దలు, సుమారుగా 40-50 మంది పెద్దలు ఇక్కడ సమావేశమై ఇవాళ విస్పష్టంగా ప్రకటించిన విషయం ఏంటంటే ఈ నాటకాన్ని బంద్ చేయండి అని ప్రకటిస్తున్నాము. దాని గురించి గోరక్ష సేవా సమితి అనేటువంటిది, గోరక్ష సమితి, హిందుస్థానీ గౌరక్ష సమితి అనే దాన్ని మేము ఏర్పాటు చేశాము. ఈ హిందుస్థానీ గౌరక్ష సమితి యొక్క శాఖలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు తీసుకుపోతాం. బయట రాష్ట్రాలు కూడా మేము తీసుకెళ్ళగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళం. హిందూ ముస్లిం ఐక్యత గురించి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి జయ భారత్ ఉద్యమం దీని వెంబడి ఉన్నది. అందువల్ల మేము 14 రాష్ట్రాల్లో పనిచేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళం. గురుజీ, రోజుకి 30,000 గోవులు హత్య గురవుతున్నాయి. మరి ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిపోతే వాటికి బీఫ్ ఎక్స్పర్ట్కి పంపించి చంపేయచ్చు అని అంటున్నారు కదా వెస్ట్ బెంగాల్ వాళ్ళు. మరి దీనిపై ఏం చెప్తారు? మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు మనం ఎందుకు గోహత్యను ఆపాలని ఎందుకు అనుకుంటామంటే దేశంలోని కోట్లాది ప్రజానీకం గోవుని గోమాత అనుకుంటున్నారు, సర్వదేవత స్వరూపం అనుకుంటున్నారు. గోవుని అర్చించడం, గోవుని కాపాడుకోవడం అనేది మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉందని చాలామంది అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు దీన్ని మొత్తంగా నిషేధించాలంటాం, కానీ 18 ఏళ్ళు 17 ఏళ్ళు మేము చెప్పట్లేదు. అదే కాకుండా రైతులకి ఈ సంరక్షణ నిమిత్తం కౌ కార్డు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని. కౌ కార్డు అంటే మనకి ఏ విధంగా అయితే పాన్ కార్డులు, బ్యాంక్ కార్డులు, రకరకాల కార్డ్స్ ఉంటాయి. కౌ కార్డు ఇస్తే కనుక మీరు ఆయన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఎద్దులు ఉన్నాయి, మేము ఆవు, గోమాత, నంది రెండింటి యొక్క వధని కూడా మేము నిషేధించమని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి రైతుల దగ్గర ఎన్ని ఉన్నాయో, ఒట్టిపోయినటువంటి ఆవులు కానివ్వండి, పనిచేయనటువంటివి కానీ ఆయన కవేళకి పంపిస్తాడు. అట్లా పంపించకుండా వాటి సంరక్షణ నిమిత్తం అతనికి నెల మొత్తాన్ని అందించమని చెప్తున్నాం. ఒకవేళ అట్లా కనుక ప్రభుత్వం సిద్ధపడకపోయినా, అతను సిద్ధపడకపోయినా మార్కెట్లో ఉన్నటువంటి రేటు ఇచ్చి దాన్ని, ఆ గోవులని, ఆ ఎద్దులని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, వాటిని సంరక్షణ కేంద్రాలు తరలించాలి అని మేము డిమాండ్ చేస్తాం. మనకు ఆల్రెడీ జాతీయ జంతువుగా బెంగాల్ టైగర్ ఉంది. మరి గోవుని ఎందుకు జాతీయ జంతువుగా ప్రకటించాలని అంటున్నారు? అసలు మా ఉద్దేశం ఏంటంటే ఈ ఇండియాలో ఓన్లీ ఫర్ ద టైగర్కి జాతీయ జంతువులు లేకుంటే పశు మీద ఒక బర్డ్స్కి కూడా చేసిన కదా, ఇక పికాక్కి ఇక బర్డ్స్ డిక్లేర్ చేసిన సేమ్ లేకుంటే గౌ మాత డిక్లేర్ చేయండి ఇండియా కోసమే. మీరు ఏమైనా సరే గవర్నమెంట్ చేయాలి అంటే పార్లమెంట్ తరఫు నుంచి ఏమైనా సరే డిక్లేర్ చేయాలి, సేఫ్ చేయాలి. సేఫ్ లేకుంటే మీరు తినవద్దు, ఇది చేయాలి, ఇది చేయాలి. ఆ తర్వాత సేమ్ మీరు చూసినా కదా మా ఇండియాలో వీఆర్ ద నంబర్ 1 బీఫ్ ఎక్స్పోర్టర్. బీఫ్ అంటే జనరల్గా చూస్తే మీరు డిక్షనరీలో చూడండి, గౌ మాస్ అంటే బీఫ్, లేకంటే నంది మాస్ అంటే బీఫ్. ఆ తర్వాత సపరేట్గా మాట్లాడతారా బీఫ్ ఎక్స్పోర్టర్స్ అంటే వీఆర్ ద నంబర్ 1. పబ్లిక్లో మీరు ఆపుతున్న తర్వాత అందరి మీద ఆపాలి కదా, అది కూడా ఎక్స్పోర్ట్ బంద్ చేయాలి. అందుగురించి పార్లమెంట్ నుంచి యాక్ట్ పాస్ చేయాలి. ఉంటే చేసే ఒకే స్టేట్లో ఒక యాక్ట్, వేరే స్టేట్లో మీరు 14 years తర్వాత తినండి. ఈ ఆల్రెడీ ఒక సీఎం 1400 తర్వాత గౌమాత అయిపోతుందా? మీరు మీ మాతకి ఒకసారి మాత చెప్పిన తర్వాత మీరు కంపల్సరీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అది ఇస్తలే. అందుగురించి మా డిమాండ్ అనేది పార్లమెంట్ నుంచి ఒక యాక్ట్ పాస్ చేయాలి. పాస్ చేస్తే పూరే జనరల్గా ఒక మాతాకి సేవ్ చేయాలి. మీరు అట్లా లేకుంటే మీరు పశి చెప్పవద్దండి, మా ప్రైడ్ చెప్పండి, ఇండియా ప్రైడ్ కూడా చెప్తే ఏమైనా మీరు ఒక పేరు ఇచ్చి సేవ్ చేయాలి. మా ఉద్దేశం అదే. అందుగురించి మేము ఒక డిమాండ్ పెట్టిన, గవర్నమెంట్ లేకుంటే వేరే పేరు పెట్టండి, ఇండియాలో ఇండియన్ ప్రైడ్ చెప్పండి, మీరు
ఇండియా మాత చెప్పండి, మీరు ఏమైనా సరే సేవ్ చేయాలి మా ఉద్దేశం. ఈరోజు మీరు ఏమైనా సరే మీకు అవసరం ఉంటే 12 తల్లాక్లా 15 డేస్లా మీరు పాస్ చేసిన బయటి అమ్మాయిలే హిందూ అమ్మాయిలా ఏమైంది? ఈరోజు లక్షల అది కేసెస్ పెండింగ్ ఉన్నావా? హిందూ అమ్మాయి లేదా? ముస్లిం అమ్మాయి మీకు. మీరు బీజేపీ మీద మేము హిందూ కోసం పుట్టినాం, హిందూ కోసం చేస్తున్నాం, హిందూ రాష్ట్రం చేస్తాం. హిందూ రాజు చేస్తే ఏ రోజు చేస్తారా మీరు? హిందూ అమ్మాయి మొత్తం చచ్చిపోయిన తర్వాత చేస్తారా? మీరు ప్రతి విషయంపై న్యాయం చేయాలి. న్యాయం లేకుంటే ఎట్లా అవుతుంది? న్యాయం కోసం ఈ పోరాట. आज का हमारा हिंदुस्तानी गौ रक्षा समिति का ऑल रिलीजन्स मीटिंग सोमाजीगुड़ा प्रेस क्लब में हुआ है और इसका एक ही मकसद है कि हमारे भारत में गौ माता की जो हत्या हो रही है और उसके साथ नंदी की भी जो हत्या हो रही है, हम ये चाहते हैं कि ये रोका जाए। और सितम ज़रीफ़ी ये है कि जिसको जो गौ माता मानने वाले हैं वही लोग गौ माता की हत्या कर रहे हैं, वही लोग बेच रहे हैं। पालने वाले वही लोग हैं, लाके बेचने वाले, माँ को बेचने वाले वही है। और फिर वही जो ना बीफ एक्सपोर्ट जो ना कर रहे हैं, हुकूमत गवर्नमेंट जो ना खामोश देख रही, उनसे डोनेशन ले रही। और दूसरे जो छोटी जाति के लोग या माइनॉरिटी से अगर वो उसको ले रहा तो उसके ऊपर जो ना अटैक किया जा रहा, उसकी हत्या कर दी जा रही। तो ये डबल गेम खेला जा रहा। हम ये चाहते हैं कि पूरे नेशनल लेवल पर भारत में गौ हत्या पर पाबंदी लगाया जाए, बेचने वाले पर, ख़रीदने वाले पर, काटने वाले पर, खाने वाले पर। ये सबको जो है ना जुर्म, उनको सज़ा देना चाहिए। गौ माता और नंदी की हिफाजत करना है। और ये गौशाले जितने भी है पूरे इलीगल है और गौ रक्षक इलीगल। ये क्राइम जो है ना, इनके क्राइम से निकल के ये लोग गौ रक्षक का चोला पहन लिए। इनको गौ माता से प्रेम नहीं है। ये गौशाला में डालते, पीछे दरवाजे से लेके इनोच ले जाके बेचते। ये बेच के लाखों रुपए कमा रही है और ये बीफ एक्सपोर्ट कंपनियों को ज़्यादा रेट से बेचते ये लोग। हाँ, गौशाले जो चला रहे हैं ये लोग ही ले जाके बेचते। तो जब गौ माता पर, नंदी पर जब पाबंदी आयद हो जाएंगी, इसको बैन कर दिया जाएगा, तो किसी की हिम्मत नहीं होगी। कोई बेचेगा नहीं, कोई खरीदेगा नहीं, कोई काटेगा नहीं। गौ माता की भी जो ना सेफ होंगी, नंदी महाराज का भी सेफ होगा। गवर्नमेंट को चाहिए कि ये इलीगल गौशालों को बंद करके गवर्नमेंट अपनी निगरानी में बड़ा गौशाला कायम करे, वहाँ पर उनको परवरिश करे, चारे का इंतज़ाम करे, डॉक्टर का इंतज़ाम करे। माँ बोले बाद में माँ की पूरी सेवा करना नहीं करना ना, फिर कहाँ हो रही? माता सड़कों पे फिर रही, माता प्लास्टिक खा रही, वो फिक्र नहीं है। माता बीमार पड़ी, उसको इलाज नहीं है। हाँ, कोई माइनॉरिटी का, कोई दलित का अगर उस पर हाथ रख दिया तो बस उसकी हत्या कर दे रही। ये कौन सा इंसाफ है?